హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామబ్రహ్మం గారు. సో ఆయనతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయం గురించి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. సార్ నమస్తే అండి. రామబ్రహ్మం గారు, వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. అడవి భూముల్ని ఆక్రమించారని, అందులో ఒక ఫామ్ హౌస్ నిర్మించి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళడానికి రోడ్లు కూడా నిర్మించారని ఆయనపై ఆరోపణలు అయితే వచ్చాయి సార్. సో దీనిపై మీ అభిప్రాయం? మీరు పుష్ప సినిమా చూసారా? చూసాను సార్. పుష్ప 2 కూడా వచ్చింది, సూపర్ బంపర్ హిట్ అయిన సినిమా. అవును సార్. సుకుమార్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గతాన్ని చరిత్రను తీసుకునే ఆ సినిమా కథ రాసుకున్నట్టున్నారు. సేమ్ ఆ కథలో ఎట్లా జరుగుద్దో అలాగే జరుగుతూ ఉంటుంది. ఈ స్టోరీ కాదు, ఇది వాస్తవం, అది సినిమా, అది కథ, ఇది వాస్తవం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చూడడానికి శుద్ధపూసలాగా అమాయకులాగా ఉంటాడు. బొట్లు పెడతాడు, గుళ్ళు చుట్టూ తిరుగుతాడు, అయ్యప్ప భక్తుడు, దీక్షలు చేస్తూ ఉంటాడు. ఆ దీక్షల బట్టల వెనకాల చాలా దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంటాడు ఆయన. చిత్తూరు జిల్లాకి అనకొండ ఆయన, చిత్తూరు జిల్లాని మింగేసిన అనకొండ, అలాంటి వ్యక్తి ఆయన. ఈ ఆరోపణలు వచ్చిన సందర్భంలో కూడా సమావేశం పెట్టి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. మాకేం తెలియదు అన్నాడు. వాస్తవంగా 10-1 అడంగల్లో 24 ఎకరాల చిల్లరంత ఉంది భూమి, మెట్ట భూమి. దాన్ని కొనుక్కున్నాడు ఈయన. దాన్ని 104 ఎకరాలు చేశాడు. అంటే ఫారెస్ట్ ల్యాండ్ని 80 ఎకరాలు కబ్జా చేశాడు. మామూలుగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తేనే వ్యవస్థలు ఊరుకో. ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా అంటే చాలా దారుణమైన కేసులు, అవి చాలా కఠినంగా ఉంటాయి కేసులు. మరి 80 ఎకరాలు ఆక్రమించుకుని పెద్ద కంచేసుకున్నాడు చుట్టూతా. మళ్ళీ ఆ ఫామ్ హౌస్కి సుమారుగా ఒక 20 కోట్లు పెట్టి కట్టినట్టుండి ఆ ఫామ్ హౌస్ని. అదొక డెన్ లాగా ఉంది. మీకు మన పాత సినిమాలో డెన్లు ఉంటాయి, దోచుకుని సంపద అంతా తీసుకోవచ్చు దాచుకునేవాళ్ళు, అండర్గ్రౌండ్ తవ్వుకుని. అట్లా వాడుకున్నట్టున్నాడు ఆ డెన్ ఆయన. ఆయన ఏం చెప్తాడంటే కూలీల కోసం కట్టాడంటున్నాడు ఆయన. కూలీల కోసం అట్లా కట్టిన ఇంద్రభవనాలు మీరు చూసారు ఎక్కడన్నా? ఆ భవనాలను కట్టడానికి రీజన్ ఏంటంటే, ఒకటి దాచుకోవడానికి, ఒకటి జగన్ రెడ్డికైనా ప్యాలెస్లు నాకు వద్దా అన్నట్టు కట్టుకున్నాడు ఆయన. అది అటవీ ప్రాంతం, చాలా పెద్దది. అది పెద్ద వృక్షాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. ఆ వృక్షాల చెట్ల మధ్యలో చల్లగా ఉంటుందని చక్కటి ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన. పైగా మళ్ళీ ఆ ప్యాలెస్కి వెళ్ళటానికి ప్రజల సొమ్ముతో రోడ్డు వేసుకున్నాడు ఆయన. ఇప్పుడు 100 ఎకరాలు దబ్బేసినాడికి ఒక 50 లక్షలు పెట్టి రోడ్డు వేసుకోలేడండి. మీకు ఆ తార్ రోడ్డు కూడా చూస్తే హైవే కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏపీ ప్రజలేమో గత ప్రభుత్వ హయాంలోనేమో రోడ్లు లేక ఇబ్బంది పడ్డారు, ఈయనేమో ఇంచక్క మంచి రోడ్డు అయితే వేయించుకున్నారు. ఇది కరెక్ట్ అంటారా సార్? అంటే ప్రజలకు రోడ్లు ఎందుకు? ప్రజలకు రోడ్లతో పని ఉంది. వీళ్ళంటే వాళ్ళ ఫామ్ హౌస్లు తిరగటానికి, వాళ్ళు దోసుకుని డబ్బులు దాచుకోవడానికి, తొందరగా వెళ్ళి రావాలి కాబట్టి 5 నిమిషాల్లో జర్నీ చేయాలి కాబట్టి అట్లాంటి రోడ్లు వేసుకున్నారు వాళ్ళు. ఆయన అంతే, ఆ నాయకుడు అంతే. ఆయన నాయకుడేమో ఉండవల్లి ప్యాలెస్ నుంచి సెక్రటేరియట్కి హెలికాప్టర్ వేసుకెళ్ళాడు. ఈయనేమో అక్రమ సంభవంతో ఆక్రమించుకున్న భూములకి చూసుకోవడానికి రోడ్డు వేసుకున్నాడు. సో వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే, ఈయన మీద కీలకంగా టార్గెట్ చేశారని, సూపర్ 6 హామీలు అమలు చేయక దాన్ని కవర్ పుచ్చుదామని, సో డైవర్ట్ చేద్దామని ఇలాంటివన్నీ ఆరోపిస్తున్నారు అని పెద్దిరెడ్డి గారి మీద వైసీపీ నాయకులు కొంతమంది అయితే అందుకుంటున్నారు. సో వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఆడలేక మధ్యలో ఓడినట్టు ఉంటుంది వ్యవహారం. ఏదో చేయలేక మంగళవారం అన్నాడు ఎవడో, అట్లా ఉంటుంది వ్యవహారం. ఒక పక్కన విజిలెన్స్ ప్రూవ్ చేసింది, 7 ఆరోపణలు చేసింది, తీవ్రమైన ఆరోపణలు చేసింది పెద్దిరెడ్డి మీద. ఆ భూ ఆక్రమణ మీద తీవ్రమైన ఆరోపణలు చేసింది వాళ్ళ. అవన్నీ అమలయ్యి శిక్షలు వేస్తే జీవితకాలం శిక్షలు సరిపోతాయి. జీవితాంతం లోపల ఉండాలి పెద్దిరెడ్డి కుటుంబం. ఇదే విషయం మీద ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీ, ఆయన మన సమావేశం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అధికారులని, ప్రభుత్వాన్ని. నేను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ని, నా హక్కులను కాలు రాస్తారా మీరు? మేము దోసుకుంటాం, మేము దోసుకుని మీరు చూస్తూ ఉండాలి కానీ ఆరోపణలు చేస్తారంటూ పెద్ద సమావేశం పెట్టాడు ఆయన. నీలి మీడియాని పక్కన పెట్టుకుని పచ్చ మీడియా అంటాడు. పచ్చ మీడియా తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్ళు,
బ్లాక్మెయిల్ చేస్తావా? అధికారులను భయపెడతారా మీరు? మీరు దోసుకుంది కాక మీ దోపిడీని బయట పెడితే అధికారులను భయపెడతారా? అధికారులు ఎందుకు కేసులు పెట్టారు? వీళ్ళ మీద కేసు పెట్టాలి కదా. ఇప్పుడు ఒక అధికారిని విమర్శించడం అంటే, ఒక అధికారిని బ్లాక్మెయిల్ చేయడం అంటే రాజద్రోహం చేసినట్టే. ఆ రాజద్రోహం కేసు రఘురామకృష్ణరాజు మీద పెట్టి ఆయన్ని చంపబోయే ప్రయత్నం కూడా చేశారు వీళ్ళు. కనీసం వీళ్ళ మీద కేసు అయినా పెట్టాలి కదా. కేసు పెట్టి లోపల వేయాలిగా. అందుకని విజిలెన్స్ విచారణ పూర్తయింది. రేపో మాపో నివేదికను తీసుకుని కోర్టుకు వెళ్తారు. ఆ కోర్టులో వాళ్ళకి ఏ శిక్షలు పడితే చూద్దాం. సో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ అలాగే ఎస్ఐన్ భూములను కాపాడడానికి ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది ప్రభుత్వం? అంటే ఇప్పుడు ఇది ఒకటి అయింది, ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తర్వాత ఇంకెవరన్నా కావచ్చు కదా. ఉన్న చట్టాలు చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. కాదు ఆ చట్టాలను వాడుకునే కరెక్ట్ వ్యవస్థలు లేవు. ఇప్పుడు బాబు గారి పాలన వచ్చింది కాబట్టి, బాబు గారు ఎట్లాంటి యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. వీళ్ళందరికీ శిక్షలు పడతాయి. మీరు గమనిస్తే ఇచ్చాపురం నుంచి తడ వరకు వాళ్ళు దోపిడీ చేయని భూమి అంటూ లేదు. చుక్కల భూములు అన్నారు, 22A భూములు అన్నారు, అటవీ భూములు ఆక్రమించుకున్నారు. కడప దగ్గర ప్రభుత్వ ముఖ్య సలహాదారు కోట్ల జీతాలు తీసుకున్నాడు ఆయన. ప్రజలకు పనికొచ్చి ఒక్క సలహా ఇవ్వాలి ఆయన. ఆయన 5 ఏళ్ల కాలంలో జగన్ రెడ్డికి కానీ లేకపోతే అధికారులకు కానీ మొత్తం ఆయనే కదా షాడో సీఎం. ఒక్క సలహా ఇవ్వాల, కోట్లు దోచుకున్నాడు. ఆ కోట్లు దోచుకోవడంతో పాటు అడవిని కూడా దోచుకున్నాడు ఆయన కూడా. 100 ఎకరాలంతా ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన కూడా. ఆ కేసు కూడా నడుస్తుంది, విచారణ జరుగుతుంది, అన్నీ బయటకు వస్తాయి. ఇలా భూ ఆక్రమణలన్నీ బయటకు వస్తాయి, ఏది ఎక్కడికి పోదు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి రామరామోహన్ గారు స్పందించిన తీరు పెద్దిరెడ్డి గారి మీద. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.